హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమాని. ఈరోజు మనం పెసరపప్పు మునగాకుతో కర్రీ చేసుకుందాం. చాలా హెల్తీ కూడా. ఒకసారి ఇలా తయారు చేయండి. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మునగాకు పెసరపప్పుకి కావలసిన పదార్థాలు: మునగాకు తీసుకున్నాను, 3 టమాటాలు, 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి, గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పోపులు తీసుకున్నాను, పోపు దినుసులు, కొంచెం జీలకర్రను పోపు దినుసులు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, పోపులు కొంచెం వేగినాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మునగాకుని ఇలా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుందాం. ఇలా రెడ్గా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న మునగాకు వేసుకుందాం. మునగాకు పెసరపప్పు కాంబినేషను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా హెల్దీ అయిన ఫుడ్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మునగాకంట ఆయిల్లో మగ్గించుకుందాం. ఇలాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మునగాకు బాగుంటుంది. మునగాకు ఆయిల్లో ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం చిన్న పీసులుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు కూడా ఆయిల్లో మగ్గేలాగా మెత్తగా మగ్గబెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గిపోయింది. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం. డ్రై రోస్ట్ చేసి 5 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్దీ కర్రీ అండి ఇది. ఎవరైనా చక్కగా తినొచ్చు. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ వేసాను నేను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. కారం అంతా కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ కర్రీ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మీకు ముద్దలా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం ఉడికితే సరిపోతుందండి. మీకు ఇలా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు. పొడి పొడిగా ఉంటే కూర చాలా బాగుంటుంది, టేస్టీగా. మీరు ఇలా చాలనుకుంటే ఇలా దించేయండి. 1 నిమిషం తర్వాత చూద్దాం. 1 నిమిషం అయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయిపోయిందండి. అంటే స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. అంతేనండి. ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. కర్రీకి, రోటీకి, దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది. అంతేనండి. పెసరపప్పు మునగాకు కూర రెడీ.